జూలై నెలలో మీరు చేసే ఒక చిన్న తప్పు వచ్చే ఏడాది మామిడి పంటకు సగానికి తగ్గించవచ్చు. కానీ ఇదే నెలలో సరైన పనులు చేస్తే చెట్టు బలపడి వచ్చే సీజన్‌లో పూలు ఎక్కువగా వచ్చి కాయ నిల్వ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు చెప్పే ఒక్కో పాయింట్ మీ మామిడి తోటను బంగారు పెట్టుబడి లాంటిది. వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి మామిడి పండ్లు కావాలంటే నేను చెప్పినవన్నీ పాటించాలి. అసలు జూలై నెల స్టార్ట్ అయినప్పటి నుంచి మామిడి తోటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మామిడికాయల దిగుబడి పెరుగుతుంది అనే విషయాలు పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొక్క చిన్నగా ఉన్నప్పుడే మడి చేస్తే సూటిగా పెరుగుతుంది. పంట కూడా సమయానికి చేసిన పనుల మీదనే ఆధారపడుతుంది అన్నమాట. అయితే జూలై నెల ఎందుకు అంత ముఖ్యమైంది అనేది చాలామందికి డౌట్లు. చాలామంది రైతులు పండ్లు కోసిన తర్వాత తోటను పట్టించుకోరు. కానీ అసలు పని అప్పుడే మొదలవుతుంది. అయితే కొత్త వేళ్ళు చురుగ్గా పెరుగుతాయి, కొత్త కొమ్మలు వస్తాయి. వచ్చే ఏడాది పూలు వచ్చే కొమ్మలు ఈ కాలంలోనే తయారవుతాయి అన్నమాట. చెట్టు పోషకాలకు నిల్వ చేస్తుంది. అందుకే జూలైలో చేసే పని అంటే వచ్చే ఏడాది దిగుబడికి పునాది లాంటిది అన్నమాట. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని నెంబర్ 1 వచ్చేసి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించండి. ఇంకో ఇట్లా అంత కలుపు మొక్కలు ఉన్నాయి చూడండి. అయితే ఈ కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. చెట్టు చుట్టూ పెరిగిన కలుపు మొక్కలు ఎరువులను తీసుకుంటాయి, నీటిని పీల్చేస్తాయి, పురుగులకు ఆశ్రయాన్ని ఇస్తాయి అన్నమాట. ఇకపోతే ఇది ఎట్లా తీసేయాలని చాలామందికి డౌట్లు. కూలోళ్ళని పెడితే చాలా కష్టమవుతుంది. కూలోళ్ళని కాదు, ట్రాక్టర్లో ఒక భాగం ఉంటుంది, అది చాలా ఆ భాగం వేసి అది ఇదంతా తీసేస్తారు. అదేంటివంటే నేను చెప్పేటివి ఉన్నాయన్నమాట. రోటావేటర్ అని ఉంటుంది. వరుసగా మధ్య కలుపు ఎక్కువగా ఉంటే ఈ రోటావేటర్ను ఉపయోగిస్తారు. రోటావేటర్ వల్ల మట్టి లూజ్ అవుతుంది, ప్లస్ కలుపు మొక్కలు పోతాయి, మొక్క మంచిగా ఎదుగుతుంది అన్నమాట. ఇంకొకటి కల్టివేటర్ అని ఉంటుంది. ఇది నేల గాలి పీల్చుకునేలా చేస్తుంది. కాకపోతే రోటావేటర్ని మేమైతే రోటావేటర్నే ఉపయోగిస్తాము. మీరు ఏదన్నా ఉపయోగించవచ్చు. ఇంకొకటి ఇంటర్ కల్టివేటర్ లేదా పవర్ వీటర్ ఉంటుంది. చెట్టు దగ్గర జాగ్రత్తగా ఉపయోగించాలి ఇది. ఈ మూడిట్లో మేము ఉపయోగించేది అయితే రోటావేటర్. మీరు ఏది ఉపయోగిస్తున్నారు అనే దాని గురించి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చెట్టు కాండానికి చాలా దగ్గరగా రోటావేటర్ నడపకండి. వేళ్ళు దెబ్బతింటే చెట్టు బలహీనమవుతుంది. ఇక పని నెంబర్ 2 వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. చాలామంది రైతులు డ్రిప్ ఉందంటే చాలు అని అనుకుంటారు. కానీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు పోతూ ఉంటాయి, ప్లస్ అందులో మట్టి ఇరుకుతూ ఉంటుంది, ఫ్లోరిన్ ఇరుకుతూ ఉంటుంది, ఇక ఎప్పుడు మూసుకోపోతూ ఉంటాయి. చెట్టు దగ్గర నీళ్ళు పడవు, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని ఎవ్రీ టైం అసలు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అదే డ్రిప్స్ ఎలా క్లీన్ చేయాలి అనేది విషయాలు నేను మంచి వీడియో చేసి మీకు పెడతాను. చాలామందికి ఇది డౌట్ అనమాట. అసలు డ్రిప్ క్లీన్ చేసుకోవడం చాలామందికి రాదు. నేను ఆల్రెడీ నేను చేసి చూపిస్తాను. అంటే నేను చేస్తున్న వీడియో ఒకటి మీకు తీసి పెడతాను. ఎవరికైనా డ్రిప్స్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి అని అంటే ఆ వీడియో చూస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ప్రతి డిప్పులో ప్రతి ట్రిప్పర్లో నీరు సమానంగా వస్తుందా, పైపుల్లో లీకేజీలు ఉన్నాయా, అంటే ఎమిటర్లు మట్టితో మూసుకోబోతున్నాయా, ఫిల్టర్ శుభ్రంగా ఉందా, డ్రిప్ శుభ్రం చేయకపోతే కొంతమంది చెట్లకు నీరు ఎక్కువగా మరికొన్నిటికి తక్కువగా చేరుకుంటుంది అన్నమాట. ఇకపోతే నీరు ఎలా పెట్టాలంటే వర్షం పడితే వెంటనే నీరు పెట్టకండి. నీళ్ళలో తేమ తగ్గిన తర్వాత మాత్రమే నీరు పెట్టండి. ఇంకా ఉత్తమ సమయం అయితే ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యలో పెట్టాలి. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో పెడితే చాలు. ఇక మధ్యాహ్నం నీరు పెట్టడం అయితే అస్సలు పెట్టకండి. ఇకపోతే డ్రిప్స్ ద్వారా ఎంతసేపు నీరు అంటే ఇది నేలపై ఆధారపడుతుంది. ఇసుక నేల అయితేనేమో తక్కువ సమయం ఎక్కువ సార్లు పెట్టాలి. ఇక ఎర్ర నేలలో అయితే మధ్యస్థంగా పెట్టవచ్చు. ఇక నల్ల నేలలో అయితే ఎక్కువసేపు కాకుండా మధ్యలో పెడితే సరిపోతుంది. ఇక నీరు నిల్వ ఉండకూడదు. మామిడి చెట్టు వేళ్ళకు గాలి కూడా చాలా అవసరం అవుతుంది. చెట్టుకు గాలి ఉంటేనే మంచిగా పెరుగుతుంది అన్నమాట.
ఇకపోతే జూలైలో ప్రధానంగా ఇవ్వాల్సిన ఎరువులు ఏంటివి? ఇగో ఈ ఎరువులు ఇట్లా ఎంత మంచిగా ఇస్తేనే ఇట్లా కాయలు వస్తాయి అన్నమాట. ఇట్లా ఎంత అందమైన కాయలు రావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మేము ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీకు చెప్తున్నాము. బాగా కుళ్ళిన పశువుల ఎరువు వేస్తున్నాము, కంపోస్ట్ వేస్తున్నాము, వర్మీ కంపోస్ట్ ఎరువు వేస్తామన్నమాట. ఇంకా ఏమన్నా రసాయన ఎరువులు ఉపయోగించాలి అంటే ఏంటి ఉపయోగించాలంటే నత్రజని ఉన్నాయి, భాస్వరస్ మళ్ళీ పొటాషియం అన్నమాట. ఇక ఈ 3 అంటే ఎన్పికేను ఉపయోగించాలి. మట్టి పరీక్ష నివేదన ప్రకారం అంటే మోతాదు అయితే ఏ మోతాదు ఉపయోగించాలో అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇకపోతే ఎరువులు ఎలా వేయాలి అంటే చెట్టు కాండానికి దగ్గరగా కాకుండా ఆకుల విస్తీర్ణము చుట్టూ గుండ్రంగా వేయాలన్నమాట. ఎరువు వేసిన తర్వాత తేలికగా మట్టితో కప్పి తగినంత తేమ ఉండేలా చూడాలి. ఇకపోతే పని నెంబర్ 4 వచ్చేసి మల్చింగ్ చేయాలి. వర్షాకాలంలో కూడా మల్చింగ్ అవసరమా అని చాలామందికి డౌట్లు. తప్పకుండా మల్చింగ్ చేయాలి. ఎండిన ఆకులు, గడ్డి, కొబ్బరి పీచు వంటి పదార్థాలకు చెట్టు చుట్టూ వేయాలి. అప్పుడు మల్చింగ్ అయిపోతుంది. దీనివల్ల నేల తేమ నిలుస్తుంది, కలుపు తగ్గుతుంది, సూక్ష్మజీవుల పెరుగుదల మెరుగవుతుంది. కానీ కాండానికి అతుక్కునేలా మల్చింగ్ చేయొద్దు. ఇకపోతే నెంబర్ 5 వచ్చేసి ఎండిన కొమ్మలను తొలగించాలి. ఎండిపోయిన, విరిగిపోయిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కత్తిరించిన తర్వాత గాయంపై తగిన రక్షణ పూత వేయడం మంచిది అనమాట. అంటే అలోవెరా జెల్ కానీ, ఇంకా దాసం చెక్క పొడి కానీ, పసుపు కానీ, లేకపోతే పేడ కానీ పెట్టాలన్నమాట. ఇది వ్యాధులు లోపలికి వెళ్ళకుండా సహాయపడుతుంది. ఇక పని నెంబర్ 6 వచ్చేసి నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. జూలైలో భారీ వర్షాలు పడే చెట్టు చుట్టూ నీరు నిలిస్తే వేళ్ళకి ఆక్సిజన్ తగ్గుతుంది. అందుకే డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలి. నీరు తర్వాత బయటకు వెళ్ళేలా చూడాలన్నమాట. ఇకపోతే రైతు అన్నదమ్ములారా, మామిడి చెట్టుకు పండ్లు వచ్చే సీజన్లో కనిపిస్తాయి, కానీ వాటి విజయానికి పునాది జూలైలోనే వేయబడుతుంది. కలుపు తొలగించడము, డ్రిప్పు సరిచేయడము, సరైన నీటి నిర్వహణ, సమయానికి ఎరువులు, మంచి డ్రైనేజ్ ఇవన్నీ పాటిస్తేనే వచ్చే ఏడాది మీ తోటలో పూలు, కాయలు మరింత బాగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కాలానికి చేసిన పని బంగారం, ఆలస్యంగా చేసిన పని భారంగా మారుతుంది. పూలు ఎక్కువగా రావడానికి శాస్త్రీయ పద్ధతులు, కాయ నిల్వ పెంచే టిప్స్, మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే షెడ్యూలు, పురుగులు తెగుళ్ళ నివారణ, రైతులకు తెలియని ఉపయోగకరమైన సీక్రెట్లు ఇవన్నీ మరొక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అప్పటి వరకు అయితే నా ఛానల్లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.